ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లను అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామంలో కొత్తగా మంజూరైన నూతన పింఛన్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక నేతలతో కలిసి అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరుద్యోగం తొలగాలంటే ఆర్థిక అభివృద్ధి సాధించిన పారిశ్రామిక కూడా అవసరం. వ్యవసాయ రాష్ట్రం మంది మత్స్య సంపదతో పాటు వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసే లక్ష్యంలో కార్యక్రమం ముందుతాం. ఈ రోజున పెట్టిన బడ్జెట్లో అద్భుతమైన ప్రగతిశీలంగా కేటాయింపులు జరిగినాయి. వ్యవసాయ రంగానికి కానీ, పరిశ్రమలకు కానీ, లేక రోడ్ల అభివృద్ధికి కానీ ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకున్నామని సౌన్యంగా మనం చేస్తూ త్వరలోనే జల్ జీవన్ మిషన్ వస్తూ ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా భారీగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు చేసాం. దానికి ప్రాథమిక అంచనాలు తయారైన అప్రూవల్ ఇచ్చారు. క్యాబినెట్లో పెట్టి ఈ నెలలోనే అది క్లియర్ చేసుకొని 1 సంవత్సరం లోపల పుష్కరాల లోపల ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అమలు చేసినందుకు సంతోషంగా ఉంది.